బుటెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 3 నుంచి జరగనున్నాయి. గతంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 12తో ముగిశాయి. రాజ్యాంగ నియమం ప్రకారం 6 నెలల గడువులోపు అంటే ఆగస్టు 11 లోపు ఉభయ సభలు తిరిగి సమావేశం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 3న సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికలు మరో 3 నెలల్లో సమీపిస్తుండటంతో ఈసారి వర్షాకాల సమావేశాలు వాడావేడిగా జరగనున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 3 నుంచి జరగనున్నాయి. గతంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 12తో ముగిశాయి. రాజ్యాంగ నియమం ప్రకారం 6 నెలల గడువులోపు అంటే ఆగస్టు 11 లోపు ఉభయ సభలు తిరిగి సమావేశం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 3 నుంచి సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికలు మరో 3 నెలల్లో సమీపిస్తుండటంతో ఈసారి వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. భారీ వర్షాలు, దళిత, బీసీ, మైనారిటీ బంధులు, ప్రజా సమస్యలపై అస్త్రశస్త్రాలతో ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అటు విపక్షాలను ఎదుర్కొనేలా అధికార పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తెలియజేస్తారు. రాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటారు? తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 3 నుంచి జరగనున్నాయి. గతంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 12తో ముగిశాయి. రాజ్యాంగ నియమం ప్రకారం 6 నెలల గడువులోపు అంటే ఆగస్టు 11 లోపు ఉభయ సభలు తిరిగి సమావేశం కావాల్సి ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తెలియజేస్తారు. రాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియా, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు డేట్ ఫిక్స్ అయింది. వచ్చే నెల అంటే ఆగస్టు 3వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి నియమించాలని చెప్పి నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే భారీ వర్షాలతో పాటు ఈసారి అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశాల్లో ముఖ్యంగా భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రతిపక్షాలు అయితే ప్రభుత్వాన్ని గట్టిగానే విమర్శించే అవకాశం ఉంది. ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కూడా రాష్ట్రంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగుతా ఉంది. ఒకవైపు భారీ వర్షాలు, వరదలు, మరొక వైపు ఈ ప్రజా సమస్యలు, మరోవైపు బంధువులు ఏవైతే ఉన్నాయో బీసీ బంధు, దళిత బంధు కానివచ్చు, గిరిజన, ఇవన్నీ మైనారిటీ బంధు ఏవైతే ప్రభుత్వం ప్రకటించిందో అవి అర్హులందరికీ అందడం లేదని మరోపక్క ప్రతిపక్షాలు ఇప్పటికే దానికి సంబంధించి ధర్నాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వీటితో పాటు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎన్నికలకు ముందు ఇవే చివరి సమావేశాలు కాబట్టి ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశాలు ఎన్ని రోజులు జరుపుతారని క్లారిటీ లేదు. ఎందుకంటే అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత బీఏసీ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆ బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై వాళ్ళు చర్చించడం జరుగుతుంది. దాదాపు ఇది వారం రోజుల లోపే ఉండే అవకాశం ఉంటుందని చెప్పి కూడా విశ్లేషకులందరూ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అయితే ఇన్ని సంవత్సరాల్లో, ఈ 4.5 సంవత్సరాల్లో ఏం చేశాము రాష్ట్ర ప్రభుత్వం తరఫున, సో ప్రజలకు ఏం చేశామని చెప్పుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. దాని మీదనే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంది అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అదే నేపథ్యంలో ప్రతిపక్షాలు ఉన్నాయి, ఇప్పటికే అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం చేసుకున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు.
ఎందుకంటే సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఇదివరకే రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఆ పాదయాత్రలో పలు రకాలైన ప్రజా సమస్యలు ఆయన దృష్టికి రావడం జరిగింది. అవన్నిటినీ కూడా ఈ సమావేశాల్లో లేవనెత్తే అవకాశం ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఓఆర్ఆర్ సంబంధించి అయితే టోల్ గేట్ సంబంధించిన అదైతే ఉందో దానికి సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. చర్చిస్తారా లేదా అనేది తెలియదు, కానీ ప్రతిపక్షాలు అయితే దానిపై చర్చకు పట్టుబట్టే అవకాశం అయితే తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ భారీ వర్షాలు ఒక పక్క, మరో పక్క ఈ ప్రజా సమస్యలు వీటన్నిటిపై కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతకు ముందు అంటే ఈ నెల 31వ తేదీన సోమవారం రోజు కేబినెట్ సమావేశం కూడా జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన నూతన సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. ఆ కేబినెట్ సమావేశంలో కూడా దాదాపు 40 నుంచి 50 అంశాల వరకు ఏవైతే రాష్ట్రంలో ఇంకా కొత్తగా తీసుకురావాల్సిన అంశాలు, ప్రభుత్వం తీసుకురావాల్సిన చర్యలు అనేది ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటికి సంబంధించినట్టు కూడా కొన్ని బిల్లులను కూడా క్లియర్ చేసే అంశంపై 40 నుంచి 50 అంశాలను కూడా ఈ కేబినెట్ చర్చించనుంది అని చెప్పి తెలుస్తా ఉంది. ప్రియా, థ్యాంక్ యూ రాజు.